అంటే నూనె డబ్బా రేట్ ఉందంటే 1400 ఉండేది 2200 అయిందంటున్నారు. 800 పెరిగింది. 800 పెరిగిపోయింది. ఆ! బాగా రేట్లు పెరిగినాయి. ఆ! అయ్యేం తగ్గలేదండి. హ్మ్. ఆ మందు బాటిల్ అన్నారు. అయి కూడా రేటు తగ్గలేదు. అయ్యి రేట్లు కూడా తగ్గలేదు. అదే తగ్గించాను. రూ. 100కి క్వార్టర్ వస్తుందన్నారు ఎక్కడ ఇప్పుడు ఒకసారి షాప్ కాడికి వెళ్ళి అడుగుదాం కావాలంటే అడగండి కావాలంటే ఎక్కడ తగ్గింది? తగ్గలేదంటారు. తగ్గలేదు. మరి మద్యానికి ఏమైనా మార్పు ఉందా? నాణ్యమైన మద్యం ఎందుకు ఇస్తున్నారు కదా? మందు అయితే ఏం మందు అన్నా ఒకటండి. హ్మ్. హ్మ్. ఏ మందు అన్నా ఒకటే కానండి అది అయితే తగ్గలేదండి. హ్మ్. హ్మ్. మందు రేట్లు అయి తగ్గలేదు. ఇస్తామన్న కానీ హామీలు ఇంకా ఏమైనా నెరవేర్చినట్టు ఏమైనా కనిపిస్తున్నాయా? లేవు ఇప్పుడు మట్టికి అయితే 2 వచ్చినట్టండి. హ్మ్. తర్వాత ఉండిగోలుతో ఎత్తే ఇచ్చలేండి. మళ్ళీ మనం ఏం అనుకోకుండా ఏం లేదు కానీ కానీ ఆ మందు రేట్లు అన్నప్పటికీ అవి ఏమి లేవండి మట్టి. గత ప్రభుత్వంలో పథకాలు ఉన్నాయి కదా! ఆ పథకాలు ఉపయోగం ఉన్నాయంటారా? లేవంటారా గత ప్రభుత్వంలో ఈ పథకాలు? ఆయన చేసినవి లేబర్‌కే మెరుగండి. హ్మ్. ఇప్పుడు ఇతను చంద్రబాబు నాయుడు చేసేదేమో అండి ఇది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి వీళ్ళందరికీ హ్మ్. చంద్రబాబు నాయుడు మెరుగండి. హ్మ్. అప్పుడు ఇప్పుడు ఈ లేబర్‌కి అయితే మాత్రం నా లెక్క అయితే ఇప్పుడు మటుకు లేబర్‌కి ఏమి ఇచ్చినట్టు కాదండి. ఇప్పుడు వరకండి. అంతే.